ధనుర్యాగ నిమిత్తంగా మధురాపురికి ఆహ్వానిస్తున్నాడు. కానీ దీనిలో మిమ్మల్ని మట్టు పెట్టి కూడా చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కృష్ణుడికి తెలియపరుస్తాడు. ఆయన ఇవన్నీ విన్న తర్వాత ఒక నవ్వుతాడు. ఇందులోపు నందుడు వస్తాడు. నందుడు వచ్చేసి ఇక యశోదమ్మ, ఆహా ఏమిటి ఇతడు పేరు పెట్టుకొని వచ్చాడు మధురాపురి నుంచి, అక్రూరుడు అని పేరు పెట్టుకొని వచ్చాడు. కానీ ఇతడు ఎలాంటి వాడు, అత్యంత క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మా నుండి కృష్ణుని వేరు చేస్తాడా? కృష్ణుడు లేకుండా మేము ఏ విధంగా? ఇతడు పేరుకు మాత్రమే అక్రూరుడు, కానీ అత్యంత క్రూరుడు. మా నుంచి కృష్ణుని దూరం చేస్తూ ఉన్నాడు. మరి లేకపోతే ఎట్లాగని ఆమె చాలా విలపిస్తూ ఉంది. అప్పుడు నాకు 2 రోజుల క్రితం ఒక కల వచ్చింది, కృష్ణుడు నా నుండి దూరమైనట్లు. అని ఆ కల ఇప్పుడు నిజం కాబోతున్నది అక్రూరుడి రూపంలో. నేనేమాత్రం కూడా నా నుండి కృష్ణుడు దూరం అవ్వటం సహించను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. నేను స్త్రీని అని మీరు భావించినట్లయితే నన్ను చంపి నా ప్రాణాన్నైనా కృష్ణునితో పాటు తీసుకెళ్ళండి. కానీ కృష్ణుడు లేకుండా మాత్రం నేను ఒక్క క్షణకాలం కూడా నేను ఇక్కడ జీవించలేను, జీవోత్సవంలా పడి ఉంటాను అని కృష్ణుడు యొక్క వియోగ దుఃఖాన్ని యశోదామాత తట్టుకోలేకపోతుంది. అంటే కృష్ణుడు అంటే ఎంత ప్రేమ దీని ద్వారా మనకి అవగతం అవుతుంది. ఇదే భక్తి అంటే. భక్తి అంటే భగవంతుని గురించి విరహాన్ని అంటున్నాం. మన కృష్ణుడికి వయసు ఇప్పుడు 10 సంవత్సరాలైంది. ఈ బ్రజపురానికి రాజు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు బ్రజపురానికి రాజయ్యే లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి. కానీ ఏదో ధనుర్యాగ నిమిత్తంగా ఆహ్వానిస్తున్న 4-5 రోజుల్లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం, మీరు దీని గురించి పెద్దగా బాధపడకండమ్మా అని నందుడు యశోదాదేవిని కాస్త శాంతపడతాడు. ఇందులో మళ్ళీ మధురాపురిలో స్వప్నం వచ్చిందంటే కృష్ణ పరమాత్మ రానున్నాడు, మనల్ని చెరసాల నుండి బంధ విముక్తుల్ని గావించనున్నాడు అనేటటువంటి స్వప్నం దేవకీదేవికి వచ్చింది. మనకు చాలా రోజుల తర్వాత ఒక శుభ స్వప్నం నాకు వచ్చిందని భర్త గారికి ఆమె చెబుతూ ఉంది. కృష్ణ అమ్మ నేను వస్తున్నానే, మీ యొక్క చెరసాల నుంచి బంధ విముక్తుల్ని గావిస్తానే, ఇక్కడి నుంచి మీ యొక్క కష్టాలన్నీ కూడా